మరొక మంత్రి ఆయన కుమారుడు ఆయన కంపెనీ అర్ధరాత్రి పూట పోయి హైదరాబాద్ లో బౌన్సర్లను పెట్టి భూములు కబ్జా చేసిండ్రు. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ మంత్రి గారి కుమారుణ్ణి గాని ఆ మంత్రి గారి కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్ లో ఒక్కరిని కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదు? దాని మీద ఎందుకో సిట్ అయ్యారు? పట్టబగలు ఒక పేదవాడు సామాన్య ప్రజల భూమిని కబ్జా చేస్తే, కోట్ల రూపాయల భూమిని హైదరాబాద్ నడిబొడ్డున కబ్జా చేస్తే ఆ రోజు చట్టం ఏం చేసింది? దాని మీద ఎందుకు సిట్ అయ్యారు? దాని మీద ఈ రోజు వరకు ఎందుకు అరెస్ట్ చేయరు? అర్ధరాత్రి పోయి పట్టుకురావచ్చు కదా మరి వాళ్ళు. కానీ అక్కడేం చేసిండ్రు? పాపం నిజాయితీగా వ్యవహరించిన ఒక సిఐ గారిని బదిలీ చేసింది 24 గంటల్లో. ఆయన పేరు ఉండే ఆ సిఐ గారిని బదిలీ చేసిండ్రు. అక్కడనేమో చట్టం పనిచేస్తలేదు. సజ్జనార్కు డీజీపీకి చట్టం కనబడతలేదు. మంత్రి గారి కంపెనీ పోయి బౌన్సర్లను పెట్టి భూమిని కబ్జా చేస్తే చట్టం నిద్రపోతుంది ఆ రోజు. అక్కడ అర్ధరాత్రి అరెస్టులు ఉన్నాయి. పాపం నిజాయితీగా వివరించిన సిఐనేమో ట్రాన్స్ఫర్ చేస్తారు, ఆయనకు బహుమానం ఇస్తారు బదిలీ చేసి. ఇదా చట్టం మిస్టర్ సజ్జనార్?